ఇది పారామీటర్ పాసింగ్ మెకానిజం. కన్సిడర్ ద ఫాలోయింగ్ సూడో కోడ్. ఇక్కడ ఎక్స్ ఇంటీజర్ వచ్చేసి 1, వై ఇంటీజర్ వచ్చేసి 2. ఇది సూడో కోడ్ అనమాట. ప్రొసీజర్ యాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐ. ప్రొసీజర్ 2, ప్రొసీజర్ సెకండ్ పి ఈజ్ టు ప్రొసీజర్. ఇక్కడ ప్రొసీజర్ని యాడ్ చేసినాడు. ఎక్స్ ఈజ్ టు ఇంటీజర్ ఈజ్ ఈక్వల్స్ టు 2. పి అంటే మెథడ్, ఇది ఫంక్షన్ ఇక్కడ ఉంది. ప్రొసీజర్ ఫస్ట్ వై ఈజ్ ఇంటీజర్ ఈజ్ ఈక్వల్స్ టు 3. సెకండ్ యాడ్ మళ్ళీ ఇక్కడ ఫస్ట్ డిక్లేర్ చేసినాడు. అంటే ఈ నుంచి ఇట్లా వస్తుంది. రైట్ ఇంటీజర్. వాట్ డస్ ద ప్రింట్ ఆఫ్ ద లాంగ్వేజ్ యూజ్ డైనమిక్ స్కోపింగ్ విత్ డీప్ బైండింగ్ 4. ఓకే, హియర్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ ద స్టేట్మెంట్ ఫస్ట్ ఇఫ్ ద. ఓకే, ఫస్ట్ కాడ నుంచి స్టార్ట్ అవుతుందా? ఇక్కడ ఫస్ట్ ఈడ ఉంది, ఇక్కడ నుంచి స్టార్ట్. ఓకే, ఇదల్లా అయిపోయింది కదా. ముందు ఫస్ట్ డిక్లేర్ చేసాడు. ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ యాడ్ ఉంది, ఈడుంది. ఇంటీజర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అని వస్తుంది. తర్వాత దీనిలో సెకండ్ అని ఉంది. సో సెకండ్ ఈడుంది కాబట్టి ఇక్కడికి వస్తుంది. సెకండ్లో మళ్ళీ యాడ్ ఉంది, ఇక్కడ యాడ్ ఉంది కాబట్టి ఈడికి వస్తుంది. ఓకే, లోకల్ వేరియబుల్ y is created with the value 3. Now second is called the function add is passed with an argument to it. Due to deep binding, the scope of variables are due to deep bending, the scope of variables in add gets assigned here. That is, add functions will take value of y from calling function first and value of x from the global variable, as the local variable of a second has not been created yet. Now control goes to second local variable x is created with the value 2 function p, which is add is called. Now control goes to the add function. Due to deep binding, x is behind to the global x. So the global x is equals to 1 plus 3, that is equals to 4. At the end, the integer x will be executed and the value of global variable x will be printed. దీని అవుట్పుట్ 4కి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ ఏముంది, ఫస్ట్కి వెళ్ళింది. సో ఫస్ట్లోకి వెళ్తే ఇంటీజర్ వాల్యూ 2 ఉంటుంది. తర్వాత ఓకే, వై ఇంటీజర్ వాల్యూ 3 ఉంది. ఓకే, 2, 3. ఓకే, సెకండ్ యాడ్ ఫంక్షన్లో 2 + 3 = 5 అట్లా రావాలా. కానీ ఇక్కడ గ్లోబల్ వాల్యూ ఎక్స్కి వచ్చేసి 1 ఉంది. సో ఇది క్యాన్సిల్ అయ్యి 1 యూజ్ అవుతుంది ఇక్కడ ప్రొసీజర్లో. సో ఇక్కడ 1 + 3 జరుగుతుంది. సో అవుట్పుట్ వచ్చేసి 4 ఉంటుంది. అంతే ఇక్కడ వాడు చెప్పాలనుకునేది. సరే, తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ కోడ్ సెగ్మెంట్. వాయిడ్ ఫోర్ int x, int y, x is equals to x plus equals to y. అంటే ఎక్స్ వైని యాడ్ చేసి ఎక్స్కి ఆ వాల్యూని అసైన్ చేయాలి. వైతో ఎక్స్ని యాడ్ చేసి వైకి ఆ వాల్యూ అసైన్ చేయాలి. ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5.5 4 x, x ఇక్కడికి వచ్చింది. ఎక్స్ వాల్యూ 5, ఇక్కడ ఎక్స్కి 2 వాల్యూస్ ఇచ్చినాడు. ఫైండ్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ బోత్ కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్ రెస్పెక్టివ్లీ. ఫస్ట్ కాల్ బై వాల్యూని యూజ్ చేసి తర్వాత కాల్ బై రిఫరెన్స్ని యూజ్ చేసి చేయాలంట. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ సి. ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ వేరియబుల్, సో ద వాల్యూ ఆఫ్ 5.5 గెట్స్ టర్నికేటెడ్. ఎక్స్ వచ్చేసి ఇంటీజర్ వేరియబుల్ అనమాట. సో 5.5 వాల్యూ వచ్చేసి టర్నికేట్ అయ్యి అండ్ ద ఓన్లీ ఇంటీజర్ పార్ట్ 5 వస్తుంది. అది ఇక్కడ ఇంటీజర్ అని మెన్షన్ చేసి ఫ్లోట్ వాల్యుబుల్ని పెట్టినాడు కాబట్టి ఫ్లోట్ వాల్యుబుల్ టర్నికేట్ అయ్యి ఉత్త ఇంటీజర్ పార్ట్ 5 మాత్రమే స్టోర్ అవుతుంది. ఫర్ కాల్ బై వాల్యూ, changes done by a function foo will not be reflected in the local variable of a main, so value will remain 5. ఇప్పుడు మనం ఇది కాల్ బై వాల్యూ చేసేటప్పుడు చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వవు కాబట్టి ఉత్త 5 మాత్రమే ఉంటుంది. ఫర్ కాల్ బై రెఫరెన్స్ ఫంక్షన్ foo variables x and y are pointing to the same variable x is equals to 5 + 5, that is equals to 10. It will be reflected in the main variable and local variable as well and the both x and y both refer to 10. Y is equals to y plus the 10 + 10, that is equals to 20. It will be reflected in the mains local variable as well. ఫస్ట్ ఇది కాల్ బై వాల్యూ ఉంటుంది. 5.5కి బదులు 5 మాత్రమే స్టోర్ చేసుకొని ఉత్త 5 + 5 = 10 అని స్టోర్ చేసుకుంటుంది ఎక్స్ వాల్యూ. మళ్ళీ వైకి కూడా 10 దగ్గరే వస్తుంది కాబట్టి 10 + 10 = 20 అని స్టోర్ చేసుకుంటుంది.
ఓకే, ఇక్కడ 5.5 ఉంది, కానీ ఇంటికి అసైన్ చేసినందుకు ఇది క్యాన్సిల్ అయ్యి మనకు 5 మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఈ వాల్యూ ఫూలో ఎక్స్ కామా ఎక్స్ ఉంది, సో ఇది డైరెక్ట్గా దీనిలోకి వెళ్తుంది. అప్పుడు ఇది కాల్ బై వాల్యూలో ఫస్ట్ కాల్ బై వాల్యూ ప్రకారం ఎక్స్ది ఫస్ట్ 5 వస్తుంది. తర్వాత కాల్ బై రెఫరెన్స్ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ 5 + 5 = ఎక్స్, అప్పుడు 10 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 10కి మారిపోయింది, ఇప్పుడు 10 + 10 = 20 ఉంటుంది. ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై మనకి ఇప్పుడు ఏంది 5 + 5 = 10 ఎక్స్. ఎక్స్ వాల్యూ 10 అయింది. ఆ ఎక్స్ వాల్యూనే మళ్ళీ వైకి కూడా కాల్ బై రెఫరెన్స్ వల్ల జరిగింది కాబట్టి వైకిలో కూడా యాడ్ అయ్యి ఇప్పుడు వై ప్లస్ ఎక్స్ వచ్చేసి ఏమవుతుంది అంటే 10 + 10 = 20 అవుతుంది. అది డైరెక్ట్గా ఎక్స్లో అది ఎక్స్కి స్టోర్ అవుతుంది. సో ద ఆన్సర్ ఈస్ 5, 20. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ సి ఫంక్షన్ వాయిడ్స్ అని. ఇది సి ఫంక్షన్, ఇందాక కూడా సీనే కదా. ఇంట్ temp = x, x y, y temp. ఇప్పుడు temp ఇక్కడ ఇన్ ఆర్డర్ టు ఎక్స్చేంజ్ ద వాల్యూస్ ఆఫ్ 2 వేరియబుల్స్ a and b, ఇప్పుడు a and b వచ్చేసి మార్చాలన్నమాట. సో మనం ఏం చేయాలి, స్వాప్ a, b కెనాట్ బి యూజ్డ్ యాజ్ అ పారామీటర్స్ పాస్డ్ బై ఎ వాల్యూ. ఇక్కడ వాడలేం, ఇక్కడ ఏ పెట్టాడు బి పెట్టాడు అనుకో. ఫస్ట్ ఇంట్ టెంప్ వచ్చేసి డిక్లేర్ చేసుకున్నాం. టెంప్ వాల్యూకి ఏమొస్తుంది అంటే ఏ వాల్యూ టెంప్లో స్టోర్ అవుతుంది. తర్వాత ఎక్స్లోకి అంటే ఏలోకి వై వాల్యూ వస్తుంది, ఎక్స్లోకి బి వాల్యూ వస్తుంది. తర్వాత వైలో టెంప్ స్టోర్ అవుతుంది అంటే ఎక్స్ వైలో ఎక్స్ స్టోర్ అవుతుంది. ఇది రాంగ్ ఉన్నట్టుంది కాబట్టి ఇక్కడ స్వాప్ని వాడడం. In order to exchange the values of 2 variables a and b are the calling functions needed to pass the address of a variables a and b, that is address of a and address of b, and that should be accepted by the function. ikkada manam address of a and vaadala. That should be accepted by the called function parameters, which must be a pointer type. But in a given swap function, declaration parameters are passed by the values. So swap a, b cannot be used as a parameters or passed by value. So swap a, b cannot be used as, ఇక్కడ address of a అని పెట్టలేదు కదా, సో చేంజ్ అవ్వలేం. So if the following procedure, integer procedure p of x, y, integer x, y, value of x begin k = 5, l = 8, p = x + y, and x is called by value and y is called by name. If the procedure were invoked by the following program fragment, k = 0, l = 0, z = p of k, l, then the value of z would be set equals to 8. Okay, ఇక్కడ call by name refers to the call by name refers to a parameter passing technique in which the formal parameters that is present in the function definition is replaced by the actual parameter. Formal parameter వచ్చేసి ఇప్పుడు actual parameter తో మారుస్తుంది from a caller function. So in above program y will be replaced by l. సో above ఇక్కడ ఉన్న ప్రోగ్రాంలో y వచ్చేసి ఎల్తో రీప్లేస్ అవుతుంది. ఇక్కడ ఉన్న y వచ్చేసి ఎల్తో రీప్లేస్ అవుతుంది ఇక్కడ. And the call by value is a technique in which the variable values from the actual parameters are copied in the variable of formal parameter. Initially k = 0 and l = 0. When we execute the statement z = p k, l, means we are calling integer procedure p of x, y. Here the value of x will be 0 as it is called by value, but y will be replaced by l as it is a call by name. Now the function we are executing k = 5 and l = 8. Then p of x p is equals to x plus y.
here the value of x is 0 but y is 8 as y is nothing but L due to call by name. So p is equals to 0 plus 8, so it will return 8 and z is equals to p of k comma L, that is equals to 8. కొంచెం సరిగ్గానే మొత్తం కదా ప్రొసీజర్ k is equals to 0, L is equals to 0, z is equals to p of k L అన్నారు. 5 ఉంది, L వచ్చేసి yతో రీప్లేస్ అవుతుంది, ఇంటీజర్ x కామా y. p వచ్చేసి x ప్లస్ y, k కామా L అంటే 5 కామా 8, L వచ్చేసి 8 ఉంది, y వచ్చేసి Lతో రీప్లేస్ 8 అవుతుంది, x వచ్చేసి kతో 5 ప్లస్ 8, p ఈజ్ ఈక్వల్స్ టు x 5 ప్లస్ 8. 5 8 ఈజ్ ఈక్వల్స్ టు x 5 and 6. సరే